త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ బాగుండాలి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్యమస్తు. గాయత్రి, ఆ కుర్రవేదవా నువ్వు చేస్తున్నది చూసి అలాగే చేస్తున్నాడే. పువ్వులమ్మే ఆయన కొడుకే కదా, అవును. మన వెనకాలే వస్తున్నాడు. స్వామి, ఇవాళ నేను కోరుకున్నవన్నీ తప్పకుండా జరగాలి. నువ్వే దీవించాలి. ఈ వెధవ ఎందుకు ఇలా అరిచి వేడుకుంటున్నాడు? అవునే, ఏమే పువ్వు చుట్టూ తిరిగి తెన్నిటిగలగా వీడెందుకు మన వెనకాలే వస్తున్నాడు? నువ్వెందుకు వాటిని చూస్తావు? పద వెళ్దాం. ఏయ్, నువ్వు వెళ్ళవే, వాడి సంగతి ఏంటో తేల్చొస్తా. వెళ్ళవే. ఇదిగో నాయనా, ఎందుకని మా వెనకాలే వస్తున్నావు? ఏం లేదండి, ఆవిడతో కొంచెం మాట్లాడాలి. ఆవిడతో ఏం మాట్లాడుతావు? అదేదైనా నాతో చెప్పు. ఏం లేదు, నా ప్రేమని ఆవిడతో చెప్పాలి. ఏమన్నా? ప్రేమ? గాయత్రి, గాయత్రి, లోకం చెడిపోయిందే. నీ చేయి పట్టుకుని వాడు లాగాడా? అది కాదే, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడట. ఏంటి? వాడు అదే అన్నాడే. అయ్యో, ఏంటి ఇలా అన్నాడు? నా వయసు ఎంత, వాడి వయసు ఎంత? ఈ కాలం పింజారీ వెదవులకి ఆంటీల మీదే మోజెక్కు అనుకుంటా. ఊరుకోవే, బుద్ధి లేని మాటలు నువ్వు. అపచారం అపచారం, ఇంటికెళ్ళి స్నానం చేయాలి. గుడికెళ్ళి నీ ప్రతాపం చూపిస్తే పారిపోకుండా ఏం చేస్తారు చెప్పు. ఈసారి ఒంటరిగా వచ్చినప్పుడు పికప్ చేయవేలో. ఆ అమ్మాయిని పికప్ చేసినప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడు. వాళ్ళ భాషలో ఎట్ట మాట్లాడేదన్నా? ఏం లేదురా, ఇలా రండి, అలా పొండి, భోజనం చేశారా, ఇంట్లో అందరూ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ కూడా నువ్వు మాట్లాడే వాటిలో అక్కడక్కడ ఇరికించావు అనుకో. ఈ రోజు మళ్ళీ వచ్చాడేంటి? ఏమండి, ఏం చేయను. ఆగండి. అయ్యయ్యో. ఆగు. ఏమండి, ఆగమంటున్నారా? ఏం చేయను. అటు దారి లేదండి, ఆగండి. కలికాలం పెద్ద చిన్న తేడా లేకుండా పోయింది. అమ్మయ్యా, నా మనసులో ఉంది, మీతో చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పడానికి భయంగా ఉంది. నేను ఎవ్వరికీ భయపడను, కానీ మనసులోకి ప్రేమ రాగానే నాకు మిమ్మల్ని చూస్తుంటే నాలుక తడబడుతోంది. ఒక పేపర్ లో మీతో విడిగా మాట్లాడాలని రాసి వాళ్ళ అక్కకి ఇచ్చే వెళ్ళు. సరే నువ్వురా. నేనెందుకు రా, నీకు ఐడియా ఇచ్చాను కదా. రావయ్యా, ఐడియా ఇచ్చి ఎస్కేప్ అవ్వాలని చూస్తే ఎలా? మన గోదావరిలో స్నానం చేసి ఎన్నాళ్ళైందే. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. అబ్బా, వీడేంటి లెటర్తో వచ్చేసాడు? వీడెందుకు వచ్చాడు? బాను ముందు వీడు ఏమన్నా వాగాడు అనుకో, నా పరువు గోదావరిలో కలిసిపోతుంది. ఇచ్చినారా? అలాగే అన్నా. అక్క, నువ్వు వెళ్ళి గోదావరిలో స్నానం చేసిరా, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేస్తాను. సరే పో. వెళ్ళిపోదాం. మనం ఇలా వెళ్ళిపోతాం రా. ఏంటి వెళ్ళిపోతున్నారు? దేవుడు ఉన్నాడే, బానుని వెళ్ళేలా చేశాడు. వదిలి పెడతామా? అటు ఇటు తేల్చుకుంటాం కదా. ఏమే, ఈ పోస్ట్ మ్యాన్ ఎందుకే మనకడ్డు పడుతున్నాడు? ఒకవేళ వాడు నీకు లైన్ ఇస్తున్నాడో ఏమోనే. ఏంటి ఆ రియాక్షన్? అయ్యయ్యో, రావే, వెంటనే వెళ్ళిపోదాం. వస్తా. నీకు పెళ్లి కాలేదనుకో నీ చుట్టూ తిరుగుతున్నాడేమో. ఆ రోజు వాడు చూసేలా తాళిబొట్టిని బయటికి తీసి చూపించుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడే 4 తగిలించుంటే భయపడి పారిపోయేవాడు. నువ్వు ఉండవే. ఒరే అబ్బాయి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? గాయత్రికి పెళ్ళైపోయింది, ఆ విషయం తెలుసా? తెలుసే. రే వెధవా, ఈ విషయం వాళ్ళ ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? దీన్నెందుకు ఆయనతో చెప్పడం, మన మధ్య రహస్యంగా ఉంచుకుందాం. ఒరే అన్నా, నీ ఐడియా విని ఆవిడ వెనక వెళ్ళడం కంటే నా ఫిగర్ వెనక వెళ్ళుంటే ఎప్పుడో నా పని అయిపోయి ఉండేది. ఐడియా ఇచ్చి చూడు. నీ వల్ల కాకపోతే ఇక నేనే గోదావరికి దిగుతాను. ఏమండి ఏమండి పో. ఏంటి? అలమో అలమో, రా. వస్తున్నా ఉండు. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, వీడు గాయత్రి చుట్టే తిరుగుతున్నాడు. నువ్వైనా బుద్ధి చెప్పొచ్చుగా. మీ చెల్లెలు భానుమతిని చూడగానే మావాడి మనసులో ప్రేమ కలిగింది. ఇలాగే అనుకుంటూ పోతే వీళ్ళిద్దరికి వయసు అయిపోతుందని నేనే రంగంలోకి దిగాను. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం, అమ్మాయిని ఇస్తారా లేదా? బుద్ధిలేందానా, అయ్యయ్యో, వాడు బానుని ప్రేమిస్తున్నాడు అది చెప్పడానికి నా వెనకాల తిరిగాడు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నన్ను ఇబ్బంది పడేలా చేశావు. 4-5 రోజులుగా నా నిద్ర చెడగొట్టావు కదవే. ఏంటి మీ ఇద్దరు ఇందాక నుంచి గుసగుసగుసని మాట్లాడుకుంటారు? ఏంటి విషయం? మంచి విషయం మాట్లాడడానికి వచ్చారు, లోపలికి దయచేయండి. కాఫీ నీళ్లు తాగుతూ మాట్లాడుకుందాం. తాగుతామే. కాఫీ తీసుకోండి. చాలా సంతోషం అండి. తాగరా, తాగు. ఆగండి ఆగండి. ఎందుకు? ముందు 2 చుక్కలు తీసి నేల కొదలండి. నేల మీద సాంప్రదాయం అనుకుంటాను.
ఆగండి మళ్ళీ రెండు ఏంటి చుక్కులు తీసి తల్లో పెట్టుకోండి తల మీద ఆ. తల మీద ఎందుకు ఇది సాంప్రదాయమే. ఆ. కళ్ళు మూసుకొని గబగబా తాగేయండి ఇది కూడా సాంప్రదాయమే తాగేశారా ఇంకో 10 నిమిషాల తర్వాత మీరిద్దరూ ఇద్దరం అలాగంటే ఏరా నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలు వెనకాల నువ్వు తిరుగుతావు నువ్వు వీడికి ఐడియానిస్తావు అందుకే కాఫీలో విషం కలిపాను పశువుల ఆసుపత్రికి తీసుకొచ్చావు పర్వాలేదు రావయ్యా డాక్టర్ మమ్మల్ని కాపాడండి. అలా చూడకండి సార్ పాత పని మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు నోరు తెరు తాగరా తాగు ఏమయ్యా నువ్వు కూడా అదో టైప్ గా అవుతున్నావు ఏంటి? ఇప్పుడు తాగింది విషయం వెలుగుడు మందు కాదు మరి? పేలుడు మందు ప్రేలుడు మందా? నేను పశువులన్నింటికి ఇచ్చే బేది మందురా అన్నా ఏదో ఒకటి తాగి కక్కేద్దాం అన్నా. పేడ వైద్యం చేయాల్సిందే. ఏమంటున్నావు అన్నా? అవునరా ప్యాన్ నీళ్ళు కలిపి తాగుదాం పదా. తొందరగా కలుపు. అన్నా, నా వల్ల కావట్లేదన్నా. రే కడుపులో తిప్పడం మొదలు పెట్టి అన్లోడ్ చేసేస్తారా? అయ్యో నడు నిలబట్టలేదు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి రే. అన్నా విషయం బయటకు వచ్చేసి ఉంటుంది కదన్నా. విషం మాత్రమే కాదురా కడుపులో ఉన్నదంతా గట్టి చెట్టు వేసుకొని ఇడ్లీ తిన్నాం కదా దాంతో సహా అన్ని బయటకు వచ్చేసినాయి రే. అది నీకెలా తెలిసిందన్నా? నేను పోతున్నప్పుడు లైట్ గా తిరిగి చూశాను. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, విషం కలిపిన కాఫీ మేమే కదా ఇచ్చాం, అది తాగి ప్రాణాలతో ఉన్నారే. సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని అడిగినందుకు కాఫీలో విషం కలిపి చంపాలనుకున్నారే. న్యాయంగా ఉందా మీకు? ఇదిగో చూడు నా చెల్లెలు వెనకాల నీ తమ్ముడు తిరగడాన్ని నువ్వే ఆపాలి నా వెనకాల పోయేదే ఆపలేకపోతున్నా. మీ చెల్లెలు వెనకాల వెళ్లకుండా నేనేలా ఆపగలను? ఈసారి కలపలేదు ఇంకొకసారి చూస్తే నిజంగా కలుపుతాను ఏంటి నిజంగానే విషం కలుపుతావా? మరి ఇప్పుడు మేము విషమే కలపలేదుగా, అబద్ధం చెప్పాం. ఏంటి అబద్ధమా? నమస్తే 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 అన్నయ్య. ఎవరయ్యా మీరు? ఏం కావాలి? అన్నయ్య ఈ పశువుల డాక్టర్ ఇల్లు. పశువుల డాక్టరా? ఇట్లా నేరుగా అన్నయ్య మీరే వచ్చి చూపిరాదో. ఏంటయ్యా చూపిస్తున్న చేతిని అట్లనే పట్టుకొని లాక్కెళ్తున్నావు? ఇతనేనయ్యా పశువుల రండి డాక్టర్? రండి అన్నయ్య అసలైన పశువుల డాక్టర్ ఇతనే కదా? పోరా గుండు సన్నాసి, ఇంత దూరం మిమ్మల్ని తీసుకొచ్చాను ఇంకా అర్థం కాలేదా? కావాలంటే ఇప్పుడు చూడు. చూసావా పశువులు అరిచాడా? నీ డౌట్ తీరిందా? తీరిందన్నయ్య. ఆ. ఇంకా ఏంట్రా చూస్తూ నిలబడ్డా? అన్నయ్య చెయ్యమన్నయ్య. పశువుల డాక్టర్ బాలసుబ్రహ్మణ్యాన్ని చూపించినందుకు కృతజ్ఞతలు. రారా. బాలసుబ్రహ్మణ్యమా? వీడి పేరు బాబురావు కదూ? అయ్యయ్యో ఎందుకురా మనుషులు పెట్టి నన్ను ఇలా కొట్టించావు ఏంటి నేను మనుషులు పెట్టి కొట్టించారా? నన్ను కొట్టిస్తావా? మీరు ఎక్కడ ఉంటారో అని అడిగారు. నిన్ను తీసుకొచ్చారు. అంతే నాకేం తెలుసు. అయ్యో, అబ్బో, ఆ. దుర్మార్గుడా ఏయ్, ఈరయ్య, ఆ? నీకు ఉత్తరం వచ్చిందిరా? నాకు చదువు రాదు కదా చదివి వినిపించు సరే నేను ఈ వస్తా ఊళ్ళో చదివి చెబితేనే గొడవలు అవుతాయి. ఆ. బాగా చదివి చింపేయండి. రేయ్ బాగా చదివిన తర్వాత చింపేయమన్నారు రా. చింపేనా? అలా రాసుందా చదివిస్తా కదా ఆ. చించి పారాయ్ అయితే ఓకే. శబ్బా, గొడవ ఏం జరగలేదు. ఓయ్ చించి పారేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావేంటి? మరేం చేయమంటావు? చదివింది చెప్పేళ్ళు రేయ్ చదివిన వెంటనే చించేయమని రాస్తుంది. చదివాను చించేశాను. అదే అడుగుతున్నా చదివింది చెప్పేళ్ళు రే బుద్ధిలే నేతవా, చదివిన వెంటనే చించేయమని రాస్తుంది. చదివాను చించేశాను. ఇంకేం చేయమంటావు? అదేనయ్యా నేను అడుగుతున్నా చదివావు కదా చించావు కదా చదివింది ఏదో చెప్పేళ్ళు సమస్య నాకు లెటర్ వచ్చింది చదివి వినిపిస్తానన్నాడు చదివాడు చించాడు చదివింది చెప్పరంటే చెప్పనంటున్నాడు ఒక పోస్ట్ మ్యాన్ బాధ్యత లేకుండా ఉండొచ్చా చదివింది చెప్పవయ్యా మచ్చడవుతుంది. నువ్వు ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్వి. ఆ ఉత్తరంలో చదివిన వెంటనే చించేయమని రాస్తుంది. చదివిన తర్వాత చించేయనా అని అడిగాను. చించేయమని చించేశాను. మరి చదివింది చెప్పు ఏమయ్యా చదివిన వెంటనే చించేయమని మాత్రమేనా రాస్తుంది? చదివింది చెప్పాలి అంతేగా? చదివింది చెప్తేనే వదిలిపెడతారా? వీడు ఇంకొక 5 కలిసి ఈ రోజు రాత్రికి నీ పిల్లాన్ని కూతుర్ని లేపుకుపోదామని రాస్తుంది. చాలా ఒక్క అబద్ధం చెప్పినందుకు ఇలా గుర్తుకు చూస్తున్నారే. మన నాయకులు చెప్పే మాటలన్నీ అబద్ధాలని తెలిస్తే ఏం జరుగుతుందో?
అమ్మయ్య మనకెందుకు మనం తప్పించుకున్నా. అరే మహేష్, నువ్వు పువ్వు తీసుకెళ్తున్నావేంటి? మీ నాన్న నిన్ను నమ్మి పువ్వు ఇవ్వడే. నాన్న ఇంట్లో లేడన్నా. ఆ. అమ్మాయి ఈ పువ్వుల్ని కావూరులోను కళ్యాణపురంలోను ఇచ్చేసారమ్మంది. కావూరులోనా? అయితే కావూరులో ఇవ్వాల్సిన ఉత్తరాలన్నీ నువ్వు ఇచ్చేసాయి, కళ్యాణపురంలో ఇవ్వాల్సిన పువ్వులన్నీ నేను ఇచ్చేస్తాను. అలాగే అన్న. పద్మ పారిపోయింది. భాను అక్క ఇంట్లోనే ఉంది. ఆ? ఇవన్నీ ఇచ్చేసి వచ్చేలోగా భాను వెళ్ళిపోతుందే. ఆ? అన్న లెటర్లు, నాన్న పువ్వులు. ఛీ! ఏమిటి నోట్ రాసేసావా? రేపు ఇవ్వాలి కదా. వీడెందుకు వచ్చింది? ఇదిగో మళ్ళీ వచ్చాడే. అప్పుడప్పుడు హ్యాండిల్ బార్ బెండ్ అవుతుంది. ఏంటి పిల్ల, ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు. అమ్మాయిలు చూడడానికి అందంగా కనిపిస్తే చాలు వెనకాళ్ళు తిరుగుతాను. నువ్వు ఊరుకోవే. భాను, భాను. ఎందుకు నా వెనకాలే వస్తున్నావు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అదే పిల్ల, నీతో. పువ్వులు నా తల మీద పోయడం, ఇలా నా వెనకాలే పడ్డం, నా ముందుకు రావడం, ఇవన్నీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాగా బుద్ధి చెప్పేవి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఎండలో సైకిల్ తొక్కుంటూ ప్రతి ఊరెళ్ళి ఉత్తరాలు ఇచ్చేలోపు నా తల ప్రాణం తోక్కొచ్చేస్తున్నది. ఛ! అందులో ప్రతి సన్నాసికి చదివి వినిపించాలి. ఉత్తరాలన్నీ ఇలా వస్తున్నాయేంటి? పువ్వులు కూడా వస్తున్నాయి. పువ్వులు, ఉత్తరాలు, పువ్వులు. ఇదంతా వాడి పనే. పోకిరికి ఎదవరే, ఉత్తరాలను నీళ్ళలో వదిలేసి నా పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి ఎత్తలు పెట్టావు కదరా. ఏంటన్నా లెటర్లన్నీ తడిగా ఉన్నాయి, నీళ్ళలో వేసావా? ఏం మనిషివే నువ్వు? ఒక బాధ్యత గల పోస్ట్ మ్యాన్ అనుకుంటే నేలలోంచి వచ్చిన నీరు పందిలో ఉన్నావు. ఇలాంటి పనులు చేస్తే నేను సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి పరారు. పోయా పువ్వు. రేయ్, అర్ధరాత్రి పూట అమావాస్య రోజు నెల తక్కువ రోజులు పుట్టిన ఎదవా చేసిందంతా చేసేసి నన్ను ఉత్తరాలు నీళ్ళలో పడేసావంటావా? రేయ్, ఆ బాబాయ్ పోయిన పర్లేదు, నిన్ను ఈ రోజు అత్తి నీళ్ళు ఊరుకున్నా. రేయ్, నేను జైలుకి వెళ్ళినా పర్లేదు. ఆగరా రేయ్, ఎక్కడికి వెళ్తావు? నా ఉద్యోగానికి ఎంత పెట్టావు కదరా? ఏం చేస్తాను చూడు. రేయ్, రేయ్. ఒరే మహేష్, ఎందుకు గొడవ పడుతున్నారు? అవును, మరి ఈ బురదలో ఆట ఎట్టుందిరా? చాలా బాగుందన్నా. ఇలాగే రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆడుకుందామా? ఆడుకోవాలరా, ఆడుకోవాలి. గొడ్లన్నీ బురదలోనే ఎందుకుంటాయి చెప్పు? ఎందుకన్నా? ఎందుకంటే బురదలో ఆడుకున్న కొద్దీ విరిసిపోతాయట. ఎవరు? నల్ల పంది సేమ్ పంది కలిసి పొలాన్ని పాడు చేస్తా. అరే రే బాబాయ్ రే, మీ నాన్నరా, మీ నాన్న. రా వెళ్దాం. వెళ్ళిపోయాడా? రే, ఉత్తరాలని నెలలో ఎందుకు వేసారా? ఒక అమ్మాయి వెళ్ళానన్నా. ఎందుకు వెళ్ళారా? ఎవరు అమ్మాయి? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే అమ్మాయి పేరు, అమ్మాయి ఊరు, అమ్మాయి అమ్మా నాన్న ఎవరు? మన అగ్రహారంలో ఉన్నారు కదా పురుషోత్తం గారు. అవును. ఆయన కూతురు భాను. అరే పాపిష్టి ఎదవా, పొద్దున్నే 10ంటికి లేచి పళ్ళు తోముకోకుండా చద్ది కుడితినే సన్నాసివి, నీకు అగ్రహారమ్మాయి కావాల్సి వచ్చిందా? ఓనా అన్నం అనుకుని ధైర్యంగా చెప్తే ఇలా హ్యాండ్ ఇస్తామంటే. హ్యాండ్ ఇవ్వలేదురా కన్నా. ఏముంది, అమ్మాయి ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళ అక్కయ్యని అడగకుండా చేయదు. ముందు వాళ్ళ అక్కయ్యని కరెక్ట్ చేసావనుకో, ఆ తర్వాత అమ్మాయిని ఈజీగా పట్ల పడేయచ్చు. చాలా చేస్తానా? ఏంటన్నా? కొంచెం బైక్ లేపో, కొంచెం బైక్ లేపో. అయ్యో, ఎంత పెద్దది! ఎవడ్రా నా తమ్ముడి పోలీసులకు పట్టించింది? ఎవడ్రా వాడెవడో తెలుసా? నా తమ్ముడు రా, తమ్ముడు. వాడు నా బుద్ధుల తమ్ముడు రా. వాడిని జైలుకి పంపించింది ఎవరు చెప్పండి? చెప్పలేదు, కోడి మెడకాయ నరికినట్టు నరికి పారేస్తాను. మిస్ అయిందా? కాళ్ళు నరికేస్తాను రా. అరే అయితే నడిరెత్తి మీద వేస్తాను. నేను తప్పించుకున్నాడే. ఇంత గందరగోళం చేస్తున్నాను, కనీసం కత్తికి మర్యాద కూడా ఇవ్వకుండా పేపర్ తవ్వుతూ కూర్చున్నాడు ఎవడాడు? ఇప్పుడే చూసేస్తాను రా. పోలీసు కత్తి దెబ్బ పెద్దదే పడ్డట్టుంది. ఏం సార్, మా తమ్ముడిని ఎవరో పోలీసులకు పట్టించారు. అది ఎవరో కనుక్కుందామని వచ్చి ఇలా కొనే విధానం ఇదేనట్రా. రే తమ్ముడు, రే ఈశ్వరాపురం గ్రామం ఎక్కడుందిరా? అయ్యా, ఇటు నేరుగా వెళ్తే 2 మైళ్ళే. ఓ మీ ఊరేనా అది? అక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు? ఓ 40 ఏనుగులు పెంచుతున్నానండి. ఓ, ఏనుగు.
40 ఏనుగులు పెంచుతున్నావా? అందులో 10 తెల్ల ఏనుగులు ఉన్నాయండి. రేయ్, గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో తెల్ల ఏనుగులే లేవురా. ఏనుగులను కొట్టానంటే చూడు నామం లేకపోతే మా ఇంటికాడ చూడు ఆ దూదులేసి అనవసరం నా మీద చేస్తే బాగోదు. పదరా చూపించుకోండి. పదరా అటు ఇటు తెలిసి పారేస్తాను. పద. ఎక్కడా ఇదిగో చూసావా 30 నల్ల ఏనుగులు, అటు చూడు 10 తెల్ల ఏనుగులు. ఏనుగులు ఎలా మేస్తున్నాయి చూసావన్నా? ఎట్లా కనిపిస్తున్నావా ఇక్కడికి? డ్యూటీకి పోయేవాడిని పెంచుకొచ్చి పందులు చూపించి ఏరు కట్టావా? ఈసారి అటు పక్కకు వచ్చావా నరికి పారేస్తా. నా ఏనుగులు చూసి పందులు అంటావంట్రా? నిన్ను వదిలిపెట్టను. ఏదో తెలియక చెప్పాను, క్షమించారా? క్షమించి. అయితే ఇదేంటి? అది నువ్వు చెప్పినట్టు నల్ల ఏరిగారా? అయితే ఇదే? అది తెల్ల ఏరిగారా? అయితే ఎందుకురా మాట చెప్పావు? అయ్యో తెలియక చెప్పాను. తెలియక చెప్పావా? అవునురా. నిజంగా తెలియక చెప్పావా? నిజంగా తెలియక చెప్పారా? అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తాను రా. అదేంటి? అది అదేంటంటే నెమలి. కోయిలు పట్టుకొని నెమలంటావా? కోయిల. ఇదేంటి? ఏం చెప్పాలా బా? గాడిద. ఆవులు పట్టుకొని గాడిదలు అంటావంట్రా? నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోలు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. తిరగరా, తిరగరా. జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరల్లో కిరిగిపోయినదే, బతుకు సమరల్లో చిరిగిపోయినదే. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమయ్యా, పోస్ట్ మ్యాన్ ఎక్కడికి వెళ్తాడు? ఉత్తరాలు ఇవ్వడానికే. ఆదివారం ఏంటయ్యా ఉత్తరాలు ఇవ్వడం? నా బాధ్యత నేను ఎప్పుడు మర్చిపోను. ఎక్కడికి కావాలన్నా వెళ్తాను, అర్థమైందా? నేను రిటైర్డ్ మిలిటరీని. దొరికావు పో. ఏ మిలిటరీలో పనిచేసావు, ఎక్కడ చేసావు చెప్పు. సైనిక్ పురి. తెలుగులో చెప్పవయ్యా. ఏ భాషలో చెప్పినా అదేనయ్యా పేరు. ఓ, ఆంధ్రాలో పనిచేసినందుకే ఇంత పగరు చూపిస్తున్నావా నువ్వు? అరే పిచ్చి మొహమా, ఎక్కడ పని చేసినా మిలిటరీనేరా. దాన్నెందుకు క్వార్టర్లో పెగ్గులా చూపిస్తున్నావు గుండు? నాతో గొడవ పెట్టుకున్నావుంటే రాష్ట్రపతికి ఉత్తరం ఆ రాసేస్తా. ఉత్తరాన్ని కూడా స్టాంపు నేనే కొట్టాలి. నీ ఉత్తరం తెలిస్తే చిచ్చి అవతల పడేస్తాను. అది మాత్రమే కాదు, బయట ఊరు నుంచి ఎవరు ఉత్తరాలు రాసినా సచ్చినాకి ఇచ్చినా సరే నీకు ఇవ్వని తెలుసా? అది మాత్రమే కాదు, నీకు ఉత్తరాలు మనీ ఆర్డర్లు సచ్చినా ఇవ్వను. నీ పెన్షన్ నేను నొక్కేస్తా. నాతో పెట్టుకుంటావా గుండోడా?